హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఈరోజు చిల్లకల్లు సంతకు వచ్చినామండి. ఈ సంత వచ్చేసి విజయవాడకి విజయవాడకి కోదాడకి మధ్యలో ఉంటుంది. కోదాడకు వచ్చేసి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నందిగామకు కూడా మినిమం ఒక 20 ఉంటుంది. విజయవాడ అయితే మట్టుకి కొంచెం లాంగ్ అయిద్దండి, 75 కిలోమీటర్లు వస్తుంది. ఓకే, ఇక్కడ గొర్రెపొడేళ్ళు ఉన్నాయి. ఈ గొర్రెపొడేళ్ళు ఎంత రేట్ చెప్తున్నారు ఏంటి అనేది కనుక్కుందాము. మరీ ఎక్కువ ల్యాగ్ ఏం చెయ్యను, కొన్ని కట్టల వరకే చూపిస్తా. ఇవన్నీ ఎన్నండి గొర్రెపొడేళ్ళు? ఎన్ని? 80. ఎంత కాస్ట్ చెప్తున్నారు? 13,000. బేరం ఆడుకోవచ్చుగా? ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, ఫిక్స్డ్ రేట్ కాదు. మొత్తం 80 గొర్రెపొడేళ్ళు అండి. 14,000 రేట్ చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. పిల్లలు కూడా బాగున్నాయి. మీ దగ్గర ఎప్పుడు గొర్రెపొడేళ్ళు ఉంటాయా? ఫోన్ నెంబర్ చెప్తారా? ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే కాంటాక్ట్ అవుతారు. నెంబర్ చెప్పండి. వీడియోలో కనిపిస్తారా? చెప్పండి ఇప్పుడు. 90 32 07 29 86. వీళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా గొర్రెపొడేళ్ళు ఉంటాయంటండి. ఎవరైనా ఈ చిల్లకల్లుకి దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేసి గొర్రెపొడేళ్ళు తీసుకోవచ్చు. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు గొర్రెపొడేళ్ళు ఎవరి దగ్గర అయినా ఉంటే చెప్పండి అని. అందుకోసమనే నేను చెప్తున్నా, వీళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా గొర్రెపొడేళ్ళు దొరుకుతాయి. ఓకే, ఎవరైనా కాల్ చేస్తే మాట్లాడండి. ఇంకొక కట్ట దగ్గరికి వెళ్దాము. ఇవన్నీ ఎవరు? ఇవి మీరా ఏంది? ఇద్దరు ఒకరికొకరు చూపించుకుంటే ఇలా బాగుంటుందా? మీరు చెప్పండి అండి, గొర్రెపొడేళ్ళు ఎన్ని? మొత్తం 20 గొర్రెపొడేళ్ళు. ఎంత కాస్ట్ చెప్తున్నారు? 22,000. 20 గొర్రెపొడేళ్ళు జత వచ్చి 22,000. అంతేనా? ఈ కట్ట మొత్తం వచ్చేసి 20 గొర్రెపొడేళ్ళు అండి. 22,000 చెప్తున్నారు. గొర్రెపొడేళ్ళు అయితే బాగున్నాయి. మీ దగ్గర కూడా ఉంటాయా? ఎప్పుడు మారుబేరమే? తెచ్చి అమ్ముతారా? తెచ్చి అమ్ముకోవడమే, మేపుకోవడం అలాంటివి ఏం లేదు. ఓకే, ఇంకొక కట్ట, ఇక్కడ ఒక కట్ట ఉంది. వీళ్ళు చెప్తారు, ఏం చూద్దాము. ఈ గొర్రెపొడేళ్ళు ఎవరి అని? మీయేనా? రేట్ చెప్తారా? జత 16,000. ఎన్ని మొత్తం? 40. ఈ కట్ట వచ్చేసి 40 గొర్రెపొడేళ్ళు అండి. జత 16,000. కాస్ట్ మాట్లాడుకోవచ్చు. పిల్లలు బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి ఈ పిల్లలు. ఇది వచ్చేసి ఇక్కడ ఒక కట్ట ఉంది. ఈ కట్ట ఎవరి వాళ్ళు చూసుకుంటున్నారు. బేరం జరిగిందా ఏంది? రంగేస్తున్నారు ఇల్లు. అమ్మేశారా ఏమ్మా? అయ్యి ఈ కట్టలో నుంచి విడిగా ఏరుకుంటున్నారు పిల్లలు. అక్కడ బేరం జరుగుతుంది, మనం అక్కడికి వెళ్తే బాగోదు. ఈ గొర్రెపొడేళ్ళు చెప్తారా ఎన్ని మొత్తం? 15 గొర్రెపొడేళ్ళు. ఈ కట్ట వచ్చేసి ఎంత రేట్ అండి? 14,500. 15 గొర్రెపొడేళ్ళు జత 14,500 చెప్తున్నారు. రేట్ మాట్లాడుకోవచ్చు, ఫిక్స్డ్ రేట్ ఏం కాదు. ఇంకా వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంది. ఇది ఎవరితో కనుక్కుందాం. మాయా స్వామి, గొర్రెపొడేళ్ళు ఎవరి? మీయేనా? వీడియోలో కనిపిస్తారా? చూపిస్తే అందరూ సిగ్గుపడతారండి వీడియోలో కనిపించమంటే. ఎన్ని స్వామి మొత్తం? 85. ఎంత కాస్ట్? 14,000. 85 గొర్రెపొడేళ్ళు జత వచ్చి 14,000 చెప్తున్నారు. పిల్లలు బాగానే ఉన్నాయి, మొత్తం చిన్నవి పెద్దవి మిక్సింగ్ ఉన్నాయి మొత్తం చాలా వరకు. ఓకే, ఇంకా ఎక్కడ చూపిద్దాం? ఇక్కడ చిన్న పిల్లలు కట్టుంది, ఇది చూద్దాం. మేము కొనడానికి రాలేదు, వీడియో తీసుకోవడానికి వచ్చినాం.
ఒకసారి కాస్ట్ చెప్పండి. ఎన్ని పిల్లలు? 20 గొరపడేళ్ళా? 20 గొరపడేళ్ళు. కాస్ట్ ఎంత? 6,000 ఒకటి. అంటే జత 12,000. ఈ పిల్లలు వచ్చేసి మొత్తం ఎన్ని? 20 గొరపడేళ్ళు, జత 12,000గా చెప్పారు. ఇంకా చూద్దాం. ఇది తీసేసాము వీడియో, తీసేసాము. ఇంకా ఇక్కడ పెద్ద గొరపడేళ్ళు ఉన్నాయి. ఒకటే ఉంది పెద్దది. వస్తా అటేపు కూడా వస్తా. మీరు ఇంత సపోర్ట్ చేస్తారంటే ప్రతి వారం వస్తా. ఓకే. ఈ గొరపడేళ్ళు ఎవరి అండి? మీయేనా? ఎంత చెప్తున్నారు రేటు? ఎంత? జత 16,000. మొత్తం ఎన్ని ఉన్నాయి? 23. జత 16,000 చెప్తున్నారు. మొత్తం వచ్చి 23 పిల్లలు ఉన్నాయంట. మీరు ప్రతి వారం సంతకు వస్తారా? ఈ వారం సంత ఎట్లుంది? చాలా డౌన్. రేట్లు తక్కువ ఉన్నాయా? పిల్ల కూడా బాగా వచ్చింది కదా. చాలా ఉన్నాయి. రేట్లు మట్టుకు చాలా తక్కువ ఉన్నాయి. ఎప్పుడు ప్రతి వారం కన్నా కూడా ఈ వారం చాలా తక్కువ ఉంది రేటు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రేట్ చెప్పడానికి వీడియోలో చూపించను. మీయా ఈ గొర్రెలు? గొర్రెపడేళ్ళు ఎవరి? మీయేనా? చూపించేస్తున్నా. ఎంత మొత్తం? నాకు 7 ఉంటే వాయిస్ రాదు. మీది 16,000. జత వచ్చి 16,000. ఎన్ని మొత్తం? 50 గొర్రెపడేళ్ళు. జత 16,000 చెప్తున్నారు మొత్తం. ఈ చుక్కల పొడేళ్ళు బాగున్నాయి చూడటానికి, అన్ని మంచిగా అనిపిస్తున్నాయి. అప్పుడు ఇక్కడ చాలా పెద్ద గొర్రెపడేళ్ళు కట్టుంది ఒకటి. ట్రై అడుగుదాం. ఇది ఎవరిదండి గొర్రెపడేళ్ళు? ఎవరి? మీయా? ఒక్క నిమిషం అటు వస్తా. బాబాయ్ చెప్పు. బాబాయ్ రేట్ ఎంత? బాబాయ్ రేట్ చెప్పు. జత 14,000. ఎంత మొత్తం కట్ట? 100 గొర్రెపడేళ్ళు. జత 14,000 చెప్పు. మీ దగ్గర ఎప్పుడు ఉంటాయా? నెంబర్ చెప్పండి బాబాయ్. 100 అంటే చాలా మంది అడుగుతున్నారు. మీకు ఎవరైనా ఫోన్ చేస్తారు, మాట్లాడుతారు కదా. ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన అడగండి. నాకు డబ్బులు ఉండవు. చెప్పండి బాబాయ్, మీ నెంబర్ చెప్పండి. 70 93 06 91 25. ఈ నెంబర్కి ఎవరైనా కాల్ చేయండి. గొర్రెపడేళ్ళు కావాలి అని అంటే వీళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటాయంట. మినిమం ఎన్ని ఉంటాయి? ఎప్పుడు 100 ఉంటాయి. ఎప్పుడు 100 శాలతీలు గొర్రెపడేళ్ళు ఉంటాయి. ఎవరైనా కావాలి అని అంటే బాబాయ్కి కాల్ చేసి మాట్లాడుకోండి. ఓకే. ఇంకొక కట్ట దగ్గరికి వెళ్దాము. ఇవి చాలా చిన్న కట్ట. బాబాయ్ ఎంత చెప్తున్నారే? 11 పిల్లలు. ఎన్ని వేలు చెప్తున్నారు జత? 15 చెప్తున్నావు. 15.5. ఎన్ని గొర్రెపడేళ్ళు? 11 గొర్రెపడేళ్ళు. జత 15.5 చెప్తున్నారంట. మేకపోతుంది ఏంది మధ్యలో? అంతేనా? మేకపోతే కావాలంటే ఇస్తారంట, లేకపోతే లేదంట. మనం అడగని ఏమున్నాయి ఇక్కడ? ఇది అడిగామా? అది అడగలేదట్టున్నది. మీది కూడా అడగలేదు కదా రేటు? చెప్పరా? ఎవరు ఈ పిల్లలు? ఓనర్ ఎవరండి? ఫోన్ కాదండి, కాసేపు ఇది మాట్లాడండి. అయ్యో అబ్బాయి సంతకొచ్చి బేరం ఎవరన్నా వచ్చినా కూడా ఫోనే మాట్లాడుకుంటావా ఏంటి?
ఆ అబ్బాయి ఫోన్ తప్ప ఏం పట్టించుకోవట్లే. మీరు చెప్పండి ఎంత అసలు? నాకు రేట్ చెప్పండి, మామూలుగా చెప్పు. ఎన్ని పిల్లలు ఉన్నాయని చెప్పండి. 100 పిల్లలు, రేటు 15,000. 100 పిల్లలు ఉన్నాయంట, రేటు 15,000 చెప్తున్నారు జత. ఈ వీటి ఓనర్ ఫోన్ రందులో ఉన్నాడు, మనతో మాట్లాడే ఇదిలో లేడు ఆ పిల్లోడు. అగో ఆ అబ్బాయి ఆ ఓనరు. ఈ గొర్రెపడేళ్ళు వచ్చేసి ఇందాక బేరం ఆడారు. ఇది బాబా ఈ గొర్రెపడేళ్ళు అన్నీ ఎన్నే బేరం అడుగుతున్నాడు. ఎన్ని ఈ గొర్రెపడేళ్ళు అన్నీ? 34 గొర్రెపడేళ్ళు. ఎంత చెప్తున్నారు జత? జత ఎంత చెప్తున్నారు? 34 గొర్రెపడేళ్ళు జత 15,000గా చెప్తున్నారు. ఈ గొర్రెపడేళ్ళు బేరం అయిపోయిందంట ఫ్రెండ్స్. ఎంతకమ్మారు చెప్పండి ఒకసారి? 12,200. మీరు ఎంత చెప్పారు చెప్పడం? 13,500 చెప్తే 12,200కి ఫైనల్ అయిపోయింది, బేరం అయిపోయింది. గొర్రెపడేళ్ళు పిల్లలు బాగున్నాయి. ఇంకేమన్నా తీద్దామా? నేను అది ఈ గొర్రెపడేళ్ళు ఎంత చెప్తున్నారు? ఎన్ని మొత్తం కట్ట? ఈ మొత్తం 70 ఉన్నాయా? ఓకే, 70 గొర్రెపడేళ్ళు. కాస్ట్ వచ్చేసి 13,000. 70 గొర్రెపడేళ్ళు 13,000 చెప్తున్నారు. ఈరోజు సంత చాలా డల్ అంటున్నారు, మందంగా ఉంది, చాలా తక్కువ రేట్లు పోతున్నాయి అంటున్నారు. రోజుటి మీద కూడా చాలా తక్కువ ఉంది, పిల్లలు కూడా చాలా ఉన్నాయి. గొర్రెపడేళ్ళు అయితే చాలా కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా కట్టలు ఉన్నాయి కానీ వీడియో చాలా లాంగ్ అయిపోద్ది, లెంత్ వీడియో అయిద్ది అన్నట్లుగా కట్ చేస్తున్నాను. ల్యాగ్ చేస్తే బాగోదు, మీరు చూసేవాళ్ళు కూడా చూడటం మానేస్తారని. ఫస్ట్ టైం కదా. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.